నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. శ్రీనివాసరావు గారు, మై ఫస్ట్ క్వశ్చన్ టు యూ. నాకు బాగా గుర్తు, మీరు బాగా చెప్పేవారు, అంతా చిన్ని గారేనండి నాకు గాడ్ ఫాదర్ పార్టీలో, అంతా చిన్ని గారేనండి నన్ను టికెట్ కోసం నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు, టికెట్ ఇప్పించడానికి. హెల్ప్ అంటే డబ్బులని కాదు, నేను అనట్లేదు, టికెట్ ఇప్పించడానికి చిన్ని గారు చాలా హెల్ప్ చేస్తున్నారండి అని చెప్పి మీరు చాలా మందితో చెప్పారు. అలాగే ఒకటి రెండు సార్లు నాతో కూడా అన్నారు, మీకు గుర్తునే ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు చిన్ని గారికి మీకు తేడాలు ఎందుకు వచ్చాయి? మీరు అడిగిన ప్రశ్నలో మొదటి భాగానికి ముందు సమాధానం చెప్తానండి. తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఒక 5-6 సీరియస్ గా పోటీ పడుతున్నప్పుడు, అవును, ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది చిన్ని గారు. కరెక్ట్. కాబట్టి ఆ రోజు 5-6 సీరియస్ గా పోటీ పడుతున్న తరుణంలో కూడా ఆయన నా పేరు చెప్పారు. కాబట్టి నేను ఎమ్మెల్యే అవటానికి చిన్ని గారే కారణమని అనేక వేదికల మీద నేను చెప్పానండి. అవును, అనేక వేదికల మీద నేను చెప్పా. కారణం ఏంటంటే ఆ రోజు నా పేరు బదులు చిన్ని గారు ఇంకొక పేరు చెప్తే వాళ్ళకి అవకాశం వచ్చి ఉండేది. అంతే కదా. కాబట్టి నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు ఎంతో మంది పోటీ పడుతున్నప్పటికీ నా పేరు చెప్పిన కారణంగా, నాకు మద్దతు ఇచ్చిన కారణంగా నేను ఎమ్మెల్యే కావటంలో చిన్ని గారిది ప్రధాన పాత్ర అని నేను అనేక వేదికల మీద చెప్పాను, వ్యక్తిగతంగా కూడా కాదు. అంటే నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఆధిక్యతలే ఎంపీకి ఆధిక్యతలుగా మారతాయి. కాబట్టి మీరైతే అక్కడ బలమైన అభ్యర్థిగా ఉంటారని అప్పుడున్న ఎంపీ అభ్యర్థి చిన్ని భావించి మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? ఆ విషయం ఇతరులు ఎవరైనా చెప్తే బాగుంటుందండి. నేను చెప్తే అది నా గురించి చెప్పుకున్నట్టు అవుతుంది. పర్లేదు. మిగతా అభ్యర్థుల కన్నా కాదండి, మీరు గెలిచి చూపించారు కదా, మీరు గెలిచి చూపించారు కాబట్టి చెప్పుకోవడంలో తప్పేం లేదు. మాది తిరువూరు నియోజకవర్గం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గం అండి. 20 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ వరుసగా ఓడిపోతున్న సందర్భంలో 4 సార్లు పార్టీని గెలిపించడం కోసం 4 సార్లు వరుసగా. సో అప్పుడున్న పరిస్థితుల్లో, గత ఎన్నికల నాటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళతో పోలిస్తే నేను మంచి అభ్యర్థిని అవుతానని భావించి చిన్ని గారు నా పేరు చెప్పినప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు వాళ్ళు సంతోషంగా ఈ సెలక్షన్ బాగుందని చెప్పేసి ఆశీర్వాదించి పంపించారండి. ఇప్పుడు అంత ఇదిగా మాట్లాడి, అంత ఇదిగా టికెట్ ఇప్పించిన మిమ్మల్ని ప్రపోజ్ చేసిన చిన్నికి మీకు ఈ గొడవల కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు ఇంత రచ్చ అవుతుంది, రోడ్డుకి ఎక్కుతున్నారు? ఇప్పుడు మనం కొత్తగా పరిచయం అయినప్పుడు ఎవరేంటో తెలియటానికి అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. దాదాపు నేను మీకు ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ గా తెలుసు, నా మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. అవును. అలాగే ఎన్నికల సమయానికి చిన్ని గారికి నాకు ఒక 2-3 నెలల పరిచయం. నాకు అందరూ ఏం చెప్పారు, చిన్ని గారు పెద్ద వ్యాపారవేత్త అని చెప్పారు.